సమర్పించినవారు కథ రాసినవారు మహేందర్, దర్శకత్వం చేసినవారు రాజేష్, జీవన్. ప్రోత్సహించినవారు నా పేరు అనిల్ తేజ, మధు, లోకేష్. నా పేరు వచ్చేసి మణికట్ట. పాటలు రాసినవారు రాజేష్, ఎడిటింగ్ చేసినవారు సాయిరాజా, కెమెరాతో రికార్డు చేసినవారు రాజేష్, తెరపై నటించినవారు లింగన్న, మహేందర్, శివకుమార్, జీవన్, అజీబ్. ఆ గొర్రెలు, వాటి పిల్లల యాజమాన్యంలో, వాటి ఆరోగ్య సంరక్షణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ విషయాల గురించి మనం తెలియజేయడానికి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల విస్తరణ విభాగంలో అన్నా ఆ పొజిషన్ పాటోడు ఆ ప్రసారాలు చేస్తుండనా, మనం ఎప్పుడు చేద్దామన్నా? చెప్పు ఇప్పుడు చేద్దామన్నా? ఇట్లా సైలెంట్ కూర్చుంటే ఎట్లా? చెప్పన్నా. అరే మనం అన్ని చేసినాం కానీ ఇంకేదన్నా చేయాలరా. ఈ ఓట్లు పడతాయని గ్యారంటీ లేదు. పోలింగ్ డేట్ ఏమో దగ్గరకు వచ్చింది. ఒక్కరిని పట్టాలరా మనం, ఒక్కరిని పట్టాలా. ఆ ఒక్కరిని పడితే మన పని వన్ సైడ్ అయిపోవాలి. చూడు ఇవ్వడు ఇప్పుడు ఉన్నాడన్నా మహేందర్, ఇప్పుడు ఉన్నాడు. అరే అని పట్టుకుంటే ఎన్ని ఓట్లు వస్తాయి అన్నా? దాదాపు మన వెనకట 100 ఓట్లు ఎట్టు పోవన్నా. చల్ అంతే పోతున్నాడు. ఒరే ఇప్పుడు టైం ఉందేమో చూడరా, ఉంటే ఇప్పుడే పోదాం మన దగ్గరికి. నా ఇప్పుడు 11 అయిపోయిందన్నా, రేపు పొద్దున పోతే మంచిగా. సరే తొందరగా రేపు ఫోన్ చేయి, ఫస్ట్ ఆన్ దగ్గరికి పోదాం. ఓకేనా? సరేనా? ఎలక్షన్లు ఇంకో 2 రోజులు ఉన్నాయి. ఏమన్నా వచ్చినా పేపర్లో ఓళ్ళు నిలబడ్డారు, ఏంది ఏం కథ మరి? అదే అర్థం అయితే లేదు. ఓళ్ళు నిలబడుతురు, ఏం చేస్తున్నారు ఏం అర్థమైతే లేదు. కరీం భాయ్ అన్నా మహేందర్ గారు ఈయన ఉన్నాడనా? పోట్రా పోనీ, మళ్ళా టైం పోట్రా పోనీ. నమస్తే మహేందర్ బాయ్. ఈయనేంది నాకు నమస్తే చెప్తున్నాడు? నమస్తే లింగం పడేలా. నమస్తే నరేందర్ భాయ్. నమస్తే అన్న. నమస్తే. ఏం లేదు అయ్యా, సార్ మనం సర్పంచ్ గా అయితే పోటీ చేస్తున్నాం. ఇది మీకు అందరికీ తెలిసిందే. సపోర్ట్ అయితే మంచిగా ఉన్నది, కానీ ఇది జర్రా సపోర్ట్ చేస్తే వన్ సైడ్ అయిపోతుంది. ఏ జర్రా చూడు అంతే. ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా సపోర్ట్ అయితే నీకే ఉంటది ఎట్లయినా. కావాలంటే చూసుకుంటాం, టెన్షన్ ఏం లేదు. కొంచెం అటు ఇటు ఉన్నది, మీరు కనుక సపోర్ట్ చేసిరండి వన్ సైడ్. అన్న మన ఓట్లన్నీ నీకే అన్న. ఓకే, నీకేం కావాలో నేను చూసుకుంటాను, నువ్వు ఓట్లకు చూసుకో. సరే కథ మహేందర్ భాయ్, ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి, మరి మన వార్డులో ఎన్ని ఉన్నాయి? అన్న తెలియదు ఏముంది అన్న, 100 150 అయితే ఉన్నాయి. 100 150 అయితే ఉన్నాయి. సరే మరి ప్రచారం చేద్దాం. నోడు పోయి. ఇగో మహేందర్ భాయ్, నీ వెనకాట 150 ఓట్లు ఉన్నాయి. అవి ఏమన్నా చెయ్యి, వన్ సైడ్ మనకు పడాలా. నీకు ఏం కావాలని నేను చూసుకుంటా, వాళ్ళకు నువ్వు ఏం కావాలో నువ్వు చూసుకో. ఖచ్చితంగా అన్న,
150 ఓట్లు అయితే నీకే పడతాయి. ఆ, కానీ ఊర్లో ఉన్న ఒక 4 సమస్యలు ఉన్నాయన్న. ఆ 4 సమస్యలకు ఒక సమస్య తెరిచిన చాలు ప్రస్తుతానికి అయితే. ఏందిరా భయ్, ఇప్పుడే సమస్య అంటాడు. సరే చెప్పు ఏంది అది? ఏం లేదన్న, నల్ల సమస్య అన్న. ఆ, నీళ్ళు వస్తలేవు. అరే మన దగ్గర ఫండ్ రాలేదు కదరా భయ్, గెలిచినాక ఫండ్ వస్తుంది, అప్పుడేమన్నా చేద్దాం, ఇప్పుడు ఏం చేస్తాం రా భయ్ ఆడ పోయి ఒక మనం? సమస్య అయితే ఖచ్చితంగా తీర్చాలన్న. ఆడోళ్ళ ఓట్లు పడాలంటే ఆడోళ్ళే అని కాదన్న, ప్రతి ఒక్కరి ఉమ్, నల్లలు ప్రస్తుతం రేపైతే నల్లలు చూస్తారు. ఆ, అరే నీళ్ళు వస్తున్నాయి, ఈయన ఏదో కొత్త చేసేటట్టున్నాడు రా అని చెప్పి అనిపించాలంటే ఖచ్చితంగా మనం పని చేయాలన్న. అయితే ఇప్పుడు ఆ నల్ల సమస్య తీరుస్తేనే ఆ 150 ఓట్లు వన్ సైడ్ పడతాయి అంటావు. ఖచ్చితంగా అన్న. ఎంత అన్న? 20,000 మా అంటే 20,000 పెట్టినామంటే నల్లలు అయిపోతాయి అన్న. పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తున్నాడు. పాత సర్పంచులు మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. గెలిచాక ఈడు ఎట్లాగో మర్చిపోతాడు. వీలైనంత వరకు ఇప్పుడే లాగేసుకుందాం. తర్వాత వేరే ఆప్షన్ లేదా? లేదన్న. ఈడేంద్రా భయ్, ఇంకా ఎలక్షన్లే కాలేదు అప్పుడే పైసలు అడుగుతున్నాడు. పోనీ ఇట్లా గెలిచిన తర్వాత ఇలా ఫండ్ మొత్తం మనం మీద దొబ్బేస్తాం కదా. సరే రా భయ్, ఇగో ఇది పని చేయించేసాయి, ఆ ఓట్లు అయితే ఎటు పోవద్దు మన దిక్కు. ఏటు అన్న 150 నాది వచ్చిన ఓకే అన్న. అక్క కదా? రైట్ అన్న. ఏం ఆలోచించ అన్నా చెప్పన్నా, పొద్దున గిట్ల వెళ్ళినవేంది? టైం లేదురా భయ్, ప్రచారం ఏ అయిపోయిందన్న, ఇగో నల్లల పంచాయతీ అయితే అయిపోయింది. నిన్న పొద్దున ఇచ్చిన పైసలు ఇప్పుడు పెట్టించేసినావు. అవునన్నా, 24 గంటల్లో పని అయిపోయింది. అంతేనా? నువ్వు సూపర్ ఫాస్ట్ గా గెలవాలి కదన్నా. ఈ స్పీడు ఇవన్నీ చూస్తా ఉంటే నేను గెలిచేటట్టునే ఉన్నారా? అవనా, పక్కా గెలుస్తావు. నా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అన్న? పడకనా, టెన్షన్ పడకు, మనమే గెలుస్తాం, ఖచ్చితంగా మనమే గెలుస్తాం. ఎందుకు ఊపిరే ఉన్నావు ఎందుకు? ఆగు కదా, గెలుస్తాం, ఎందుకు టెన్షన్? సర్పంచ్ సాబ్ చూసినావా మన వెనకటి ఎట్లున్నది? 90 పోడరా. ఏమరా నాకైతే టెన్షన్ ఎక్కువ. టెన్షన్ ఫ్రీ. ఓటు వేద్దాంరా మనమన్నా వేయాలి. ఏమన్నా వేసేస్తే ధైర్యం వస్తుంది. టెన్షన్ పడకన్నా, గెలుస్తాం, అయితే మనమే గెలుస్తాం కదా. అంత మనదే. సర్పంచ్ సాబ్ ఊరంతా పుకారు వేయడం సర్పంచ్ సాబ్ అని నువ్వు ముఖం ఇట్లా పెట్టుకుంటే ఎట్లా? ఇట్లా అవుతారా? ఎట్లా పంచాయతీ రాత్రికి ఎట్లా మరి? మహేందర్ భాయ్ ఏంద్రా ఎట్లా? మనమే అన్న. టెన్షన్ భరించలేకపోతున్నారా? ఏ టెన్షన్ పడకన్నా, ఇగో చూసినావు కదా మన team అయితే. డబ్బాలు అయిపోతున్నాయి. ఏ అయిపోతున్నా అవసరం లేదన్న, టెన్షన్ పడకన్నా. రిజల్ట్ ఎట్లా? ఓకేనా? ఓకే అన్న, పక్కగా మనమే. ఏమో అంటాడు ఇదేమో. ఏంద్రా 150 మంది అంటే ముగ్గురే పోయేస్తున్నారు. వస్తారన్నా వెనక ముందన్న. ఇప్పుడైతే ముగ్గురు వేసిన వాడు ఉన్నారు 10 మంది. ఇంకా సిగరెట్ రా, సిగరెట్ ఇస్తే వెనక ముందు వస్తానే ఉంటారు. తీసుకురావాలి. ముగ్గురు వచ్చిర్రా తోకలు ఊపుకుంటా. నా వస్తున్నారన్న, వెనక ముందు వస్తారు. ప్రతి ఒక్కరికి అయితే నేను చెప్పి ఉంచిన ఆల్రెడీ. వస్తాయంట పడతాయంట. భరోసా నీ మీద పెట్టినాం. అదే నాను కొంచెం కూడా టెన్షన్. సిగరెట్ రా బస్, సిగరెట్. అరే సిగరెట్ రా, సిగరెట్ అన్న, సిగరెట్ టెన్షన్ అవుతుంది. సిగరెట్ తీసుకొస్తాం. తమాషా చేస్తున్నారా మీరు? నేను ఏం మాట్లాడుతున్నా? ఇంత ఖర్చు పెట్టినాక మీరు సిగరెట్ డబ్బా కోసం ఇప్పుడు ఆడకపోతారా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏందో రాబోయ్, నాకు అర్థం అయితే లేదు. నువ్వు ఎందుకు ఓట్లు పక్కగా మనకే అన్న, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్న. ఒక్క నిమిషమే అన్నా, అది చుట్టుపడ్డదన్నా. పిలిచి ఇచ్చాయి తీసుకోవచ్చు. డాక్టర్ చిట్ అయి ఉండొచ్చు. ఏముంటదన్నా? మోటరా? బోర్రా అంటే మోటార్ బోర్దే 2000. 2 రోజులు రెంట్, 2 days రెంటా? అరే మహేందర్, అరే అన్న వాళ్ళు వస్తుంది.
శివభాయ్ దీని పంచాయతీలో మాట్లాడేద్దాం మాకు క్లారిటీ తీసుకోదండి. కనుక్కున్నా సార్ నమస్తే. మనోడే హలో హలో అన్నా, ఇది పరమేశ్వరం మోటార్సా? అవునా అన్నా, ఇది మహేందర్ అనేట ఆయన మీ దగ్గర అదే ఎన్ని రోజులకి రెంట్ తీసుకున్నాడు మోటార్స్? మోటార్ మన దగ్గర 2 రోజులు తీసుకున్నాడు. 2 రోజులకా? అవునా 2 రోజుల మోటార్ తీసుకున్నాడు. ఎందుకన్నా కావాలా? అదే అవసరం ఉండే. సరే అన్న, మరి సరే ఓకే అన్నా, వాళ్ళ అక్కోరు నా కొడుకు మహేందర్ గారు మనకు మోసం చేసిండన్నా. ఆ ముఖం అప్పుడు చూసినప్పుడే అనుకున్నా నేను. ఏమైందిరా? చూడు ఒకసారి, కావాలంటే చూడు నువ్వు. ఫోన్ చేసినా అన్న. ఆ 2 రోజులకు రెంట్ తీసుకున్నాడంట. అబ్బోదు ఎంత ఇచ్చినా? 2 రోజులకు 20,000. 2 రోజులకు రెంట్ తీసుకున్నాడ సాబ్. కానీ ఆడు ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆడున్నాడు పట్టుకరా పప్పు అని పట్టుకరా పప్పు. డైరెక్ట్ ముగ్గురం పోయినాడు అన్న దగ్గరికి. అన్న మన 100 ఓట్లు పడ్డాయన్న. నమ్మిచ్చేసిన లింగన్న నమ్మేండు. అవన్న ఓటుకు 1000 రూపాయలు చొప్పున వేస్తాను కదా, అవి వేసే అన్న. మిగతా బ్యాలెన్స్ ఏదైతుందో చూసుకున్నది. ఓకే అన్న, దావతే అన్న, నువ్వు గెలిచేసినావు. అవు పక్కా మన ఓట్లు మనకే పడ్డాయన్న. సరే అన్న, ఓకే. ఎర్రెగొర్రెగాడు 20,000 అనగానే ఎట్లా నమ్మిండో ఏమో. ఇదేమో న్యాయంగా ఉందా రెడీ చేసింది? రాజకీయం అంటేనే కదన్న. నువ్వు జనాలకు పెడదాం అనుకున్నావు, ఆయన నీకు పెట్టిండు, ఆయనకి ఆడదాడు పెట్టిండు అని కనిపిస్తలేదు అంతే. ఆయనకి వెలగాలంటే టైం పడుతుంది. మీకన్నా వెలిగిందా లేదా?